వెల్కమ్ టు వన్యా అకాడమీ అండి. ఈరోజు వీడియోలో టాపిక్ వచ్చేసేటప్పటికి టైమ్ అండ్ వర్క్ పార్ట్ 6. మీలో ఎవరైతే పార్ట్ 6 ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు పార్ట్ 1 నుంచి పార్ట్ 5 వరకు కూడా చూడండి. ఆర్డర్లో ఉంటుంది, కంటిన్యూటీ ఉండి మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, ప్రీవియస్ పార్ట్ 5లో మనం ఏం చెప్పుకున్నామంటే ఏదైనా ఒక వర్క్ ఇద్దరు పర్సన్స్ చేస్తున్నప్పుడు కొన్ని రోజుల తర్వాత ఒకళ్ళు లీవ్ అయితే రిమైనింగ్ వర్క్ ఎన్ని డేస్లో చేస్తారు, లేదా కొన్ని డేస్ తర్వాత ఒకళ్ళు జాయిన్ అయితే, ఇలాంటి ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం. ఈరోజు పార్ట్లో 3 పర్సన్స్ మోడల్స్ అన్నీ డిస్కస్ చేసుకుందాం. ఓకేనా, అట్లీస్ట్ పార్ట్ 5 అయినా చూసినట్లయితే మీకు ఈ పార్ట్ 6 ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్ ప్రాబ్లం, A, B and C can do a work in 10, 12 and 20 days. A, B, C ముగ్గురు ఇండివిజువల్గా ఒక్కొక్క వర్క్ని చేయడానికి పట్టే టైం ఇచ్చారు మనకి. ఆల్ 3 స్టార్ట్ వర్కింగ్ టుగెదర్ ఆఫ్టర్ 2.5 days A goes away. సో ముగ్గురు కలిపి 2.5 days చేసిన తర్వాత ఏ వర్క్ నుంచి వెళ్ళిపోయాడు అండ్ ఆఫ్టర్ నెక్స్ట్ 2 days B ఆల్సో గోస్ అవే. తర్వాత 2 daysకి బి కూడా వెళ్ళిపోయారు. ఇన్ హౌ మెనీ డేస్ విల్ సి డూ ద రిమైనింగ్ వర్క్. రిమైనింగ్ వర్క్ చేయడానికి సికి ఎన్ని రోజులు పడుతుందో మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఓకే, ఫస్ట్ మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి? ఏ ఒక వర్క్ని 10 daysలో చేయగలరు, బి సేమ్ వర్క్ని 12 daysలో చేయగలరు, సి సేమ్ వర్క్ని 20 daysలో చేయగలరు. సో టోటల్ వర్క్ ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా మనం. టోటల్ వర్క్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఈ మూడింటి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే వచ్చిన ఎల్సిఎంఏ టోటల్ వర్క్ అవుతుంది. ఇది చాలా బేసిక్ పాయింట్, మనం పార్ట్ 2 నుంచే డిస్కస్ చేసుకుంటున్నాం ఆ పాయింట్. సో 10, 12, 20కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే 60 వస్తుంది. ఎల్సిఎం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది నేను మళ్ళీ చెప్పట్లేదు. ఆల్రెడీ మన ఛానల్లో ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ టాపిక్ కంప్లీట్ అయిపోయింది. మీలో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ప్లేలిస్ట్లో ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ అనే నేమ్తో ఉంటుంది, చూడండి. ఓకే, ఇప్పుడు మనకి ఏమొచ్చింది? టైం తెలిసింది, ఈ వర్క్ తెలిసింది. మనకు తెలిసిన ఫార్ములా ఎఫిషియన్సీ ఇంటూ టైం ఈక్వల్స్ టు వర్క్. కాబట్టి ఈ వర్క్ని టైంతో డివైడ్ చేయడం ద్వారా ఎఫిషియన్సీ వస్తుంది కదా. వర్క్ని ఏ యొక్క టైంతో డివైడ్ చేయడం ద్వారా ఏ యొక్క ఎఫిషియన్సీ వస్తుంది, వర్క్ని బి యొక్క టైంతో డివైడ్ చేయడం ద్వారా బి యొక్క ఎఫిషియన్సీ వస్తుంది, వర్క్ని సి టైంతో డివైడ్ చేయడం ద్వారా సి యొక్క ఎఫిషియన్సీ వస్తుంది. సో 60/10 అంటే 10 6 are 60 కాబట్టి ఏ యొక్క ఎఫిషియన్సీ 6 అవుతుంది. 12 5 are 60, బి యొక్క ఎఫిషియన్సీ 5 అవుతుంది. 23 are 60, సి యొక్క ఎఫిషియన్సీ 3 అవుతుంది. ఓకే, ఈ స్టెప్ మాత్రం దాదాపుగా అన్ని మోడల్స్కి కామనేనండి, ఒక్క ఎండిహెచ్ కాన్సెప్ట్ తప్పితే. సో ఆ కాన్సెప్ట్ ఎగ్జాంపుల్స్ చెప్పినప్పుడు మీకు ఇంకా క్లియర్ అయిపోతుంది. మిగతా మోస్ట్లీ ప్రతి ప్రాబ్లమ్కి కూడా మీరు ఎఫిషియన్సీ ఇంటూ టైం ఈక్వల్స్ టు వర్క్ అనే ఫార్ములాని బేస్ చేసుకొని ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేస్తారు. ఓకే, ఇప్పుడు మనకేమి ఇచ్చారు? నెక్స్ట్ ముగ్గురు కలిపి వర్క్ చేశారంట. ఎన్ని డేస్ వర్క్ చేశారు? 2.5 days వర్క్ చేశారు. అంటే వీళ్ళ ఎఫిషియన్సీని టైంతో మల్టిప్లై చేస్తే 2.5 daysలో వాళ్ళు ఎంత వర్క్ చేశారో వస్తుంది కదా. సో ముగ్గురు కలిపి వర్క్ చేశారు కాబట్టి ముగ్గురు యొక్క ఎఫిషియన్సీస్ని యాడ్ చేసి 2.5 daysతో మల్టిప్లై చేయాలి. 6 + 5 + 3 ఇంటూ 2.5 days. ఇలా చేయటం వల్ల ఎఫిషియన్సీ ఇంటూ టైం ఈక్వల్స్ టు వర్క్ అవుతుంది. కాబట్టి 2.5 daysలో ముగ్గురు కలిపి ఎంత వర్క్ చేశారో వస్తుంది మనకి ఈ రెండింటిని మల్టిప్లై చేయడం ద్వారా. ప్లస్ నెక్స్ట్ ఏమన్నారు? ఏ వెళ్ళిపోయాక ఆఫ్టర్ 2 days బి ఆల్సో గోస్ అవే. తర్వాత 2 daysకి బి కూడా వెళ్ళిపోయిందంట. ఆ 2 days ఎవరెవరు వర్క్ చేశారు? ఫస్ట్ మనకి ఏ, బి, సి ముగ్గురు కలిపి వర్క్ చేస్తున్నారు. ముగ్గురు కలిపి 2.5 days వర్క్ చేశాక ఏ వెళ్ళిపోయారు. నెక్స్ట్ 2 daysకి బి కూడా వెళ్ళిపోయారు. అంటే ఆ 2 days ఎవరెవరు వర్క్ చేశారు? బి ప్లస్ సి ఇద్దరూ కలిపి 2 days వర్క్ చేశారు. బి యొక్క ఎఫిషియన్సీ ఎంత? 5, సి యొక్క ఎఫిషియన్సీ 3. వీటి ఎఫిషియన్సీస్ని ఆ డేస్తో అంటే టైంతో మల్టిప్లై చేస్తే ఆ 2 days బి అండ్ సి కలిపి ఎంత వర్క్ చేశారో మనకు వస్తుంది. ప్లస్ నెక్స్ట్ ఏమన్నారు? ఇన్ హౌ మెనీ డేస్ విల్ సి డూ ద రిమైనింగ్ వర్క్. మిగిలిన వర్క్ని సి ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తుందో మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. రిమైనింగ్ వర్క్ని సి ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తుంది అంటే రిమైనింగ్ వర్క్కి మనకి ఎఫిషియన్సీ ఇంటూ
టైం. ఎఫిషియన్సీ ఎంతండి? సి యొక్క ఎఫిషియన్సీ 3 ఇంటూ టైం మనకి తెలీదు ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తాడో, కాబట్టి ఎక్స్ అనుకోండి. ఓకే, క్లియర్ అయిందా? ఫస్ట్ ముగ్గురు కలిపి 2.5 డేస్ వర్క్ చేశారు. సో ముగ్గురు ఎఫిషియన్సీస్ని యాడ్ చేసి 2.5 డేస్తో మల్టిప్లై చేస్తే 2.5 డేస్లో ముగ్గురు కలిపి ఎంత వర్క్ చేశారో వస్తుంది. అంటే 2.5 డేస్లో టోటల్ వర్క్లో నుంచి వీళ్ళు ఇంత వర్క్ కంప్లీట్ చేశారు. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ 2 డేస్ తర్వాత బి కూడా వెళ్ళిపోయారు. అంటే ఏ వెళ్ళిపోయాక ఆ 2 డేస్ బి అండ్ సి ఇద్దరు కలిపి 2 డేస్ వర్క్ చేసినట్లు. బి యొక్క ఎఫిషియన్సీ 5, సి యొక్క ఎఫిషియన్సీ 3, రెండింటిని యాడ్ చేసి 2తో మల్టిప్లై చేసాం. సో ఎఫిషియన్సీని టైంతో మల్టిప్లై చేయడం ద్వారా వర్క్ వస్తుంది కదా. కాబట్టి ముగ్గురు కలిపి 2.5 డేస్ చేసిన వర్క్ వచ్చింది. అలానే బి అండ్ సి ఇద్దరూ కలిపి 2 డేస్ వర్క్ చేసిన వర్క్ వచ్చింది మనకి. సో రిమైనింగ్ వర్క్ని ఎవరు కంప్లీట్ చేయాలి? సి కంప్లీట్ చేయాలి. ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారో మనకి తెలియదు. ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారో తెలియదు కాబట్టి ఎక్స్ డేస్ని సి యొక్క ఎఫిషియన్సీతో మల్టిప్లై చేయండి. సో ఎఫిషియన్సీ ఇంటూ టైమ్ ఈక్వల్స్ టు వర్క్ కాబట్టి ఈ ప్లేస్లో రిమైనింగ్ వర్క్ వస్తుంది. కాబట్టి 2.5 డేస్ చేసిన వర్క్ ప్లస్ 2 డేస్ చేసిన వర్క్ ప్లస్ రిమైనింగ్ వర్క్ ఈ మొత్తం దేనికి ఈక్వల్ అవుతుందండి? టోటల్ వర్క్కి ఈక్వల్ అవుతుంది. టోటల్ వర్క్ ఏమవుతుంది? 60 అవుతుంది. ఏదైతే ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తామో అదే టోటల్ వర్క్ అవుతుంది కాబట్టి 60కి ఈక్వల్ చేయండి. ఓకేనా? ఈ ఒక్క స్టెప్ అర్థమైతే చాలు మీకు. వీళ్ళు 2.5 డేస్లో కొంత పార్ట్ వర్క్ చేశారు, 2 డేస్లో కొంత పార్ట్ వర్క్ చేశారు, రిమైనింగ్ వర్క్ని ఎక్స్ డేస్లో 3 కంప్లీట్ చేశాడు. సో ఈ టోటల్ వర్క్ని మనం టోటల్ వర్క్కి ఈక్వల్ చేయాలి, ఈక్వల్ టు 60. సో సింప్లిఫై చేయండి. 6 + 5 + 3 14 అవుతుంది. 14 ఇంటూ 2.5 ప్లేస్లో 5/2 రాసుకోవచ్చు, ప్లస్ 5 + 3 8 ఇంటూ 2 8 2s are 16 ప్లస్ 3x ఈక్వల్స్ టు 60. 2 7s are 14, 7 5s are 35, 35 + 16 అంటే 51 అవుతుంది. సో 3x ఈక్వల్స్ టు 60 - 51 దట్ ఈక్వల్స్ టు 3x ఈక్వల్స్ టు 9, x ఈక్వల్స్ టు 3 డేస్. అంటే సి రిమైనింగ్ వర్క్ని 3 డేస్లో కంప్లీట్ చేస్తాడు. ఓకేనా అండి? క్లియర్ అయిందా? ఇలాంటివి నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్, డిఫరెంట్ మోడల్స్ నేను ఈ పార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు ఇంకా క్లియర్ అవుతుంది. ఈ ఒక్క స్టెప్ ఎందుకు మనం టోటల్ వర్క్కి ఈక్వల్ చేసాము అనేది మీకు అర్థమైతే చాలు. నెక్స్ట్ ప్రాబ్లం. A and B together can complete a job in 8 days. A plus B ఇద్దరూ కలిపి ఒక జాబ్ని 8 డేస్లో చేయగలరంట. బోత్ B and C వర్కింగ్ అలోన్ కెన్ ఫినిష్ ద సేమ్ జాబ్ ఇన్ 12 days. B, C అలోన్ అంటే ఇండివిజువల్గా ఒక్కొక్కరు సేమ్ జాబ్ని 12 డేస్లో ఫినిష్ చేయగలుగుతారంట. ఓకే, సో ఏ ప్లస్ బి ఇద్దరూ కలిపి 8 డేస్లో కంప్లీట్ చేస్తే బి ఒక్కరే 12 డేస్లో కంప్లీట్ చేస్తారంట, సి ఒక్కరే 12 డేస్లో కంప్లీట్ చేస్తారంట. సో నెక్స్ట్ ఏమి ఇచ్చారండి? ఏ అండ్ బి వర్క్డ్ టుగెదర్ ఫర్ 4 days. ఏ అండ్ బి ఇద్దరూ కలిపి 4 days వర్క్ చేశారంట. వేర్ అపాన్ ఏ లీవ్స్ 4 days తర్వాత ఏ వెళ్ళిపోయాడు. బి కంటిన్యూస్ ఫర్ 2 more days. ఇంకొక 2 days బి వర్క్ని కంటిన్యూ చేసిందంట. అండ్ దెన్ హీ లీవ్స్ టు తర్వాత బి కూడా వర్క్ని వదిలేసి వెళ్ళిపోయాడు. సి నౌ స్టార్టెడ్ వర్కింగ్ అండ్ ఫినిష్ ద జాబ్. సో వీళ్ళిద్దరూ వెళ్ళిపోయాక సి వర్క్ చేయటం స్టార్ట్ చేసి కంప్లీట్గా వర్క్ని ఫినిష్ చేశాడు. హౌ మెనీ డేస్ డిడ్ సి రిక్వైర్డ్? సి వర్క్ని ఫినిష్ చేయడానికి ఎన్ని డేస్ పడుతుందో ఇచ్చారు. సో ప్రీవియస్ పార్ట్లో ఏ, బి, సి ముగ్గురు కూడా ఇండివిజువల్గా ఎన్ని డేస్లోనో ఇచ్చారు, ఇక్కడ కలిపి ఇచ్చారు. సో కలిపి ఇచ్చినంత మాత్రాన మనం బి యొక్క ఎఫిషియన్సీ, సి యొక్క ఎఫిషియన్సీ వస్తుంది. దాని నుంచి ఏ యొక్క ఎఫిషియన్సీ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. ఇవి బేసిక్ పార్ట్ 2 అండ్ పార్ట్ 3లో మనం డిస్కస్ చేసుకున్నాం. ఆ బేసిక్ మోడల్స్ని ఇక్కడ కూడా సాల్వ్ చేస్తున్నాం. మనకి టైం ఇచ్చారు. సో ఈ మూడింటి యొక్క ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయండి. 8కి 12కి 12కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే 24 వస్తుంది. 24 / 8 అంటే 3,
24 డివైడెడ్ బై 12 అంటే 2, 24 డివైడెడ్ బై 12 అంటే 2. బి యొక్క ఎఫిషియన్సీ 2, సి యొక్క ఎఫిషియన్సీ 2. ఏ ప్లస్ బి ఇద్దరిది కలిపి 3 ఎఫిషియన్సీ. 3లో నుంచి బి యొక్క ఎఫిషియన్సీని సబ్స్ట్రాక్ట్ చేస్తే మనకి ఏ యొక్క ఎఫిషియన్సీ వస్తుంది. సో ఏ యొక్క ఎఫిషియన్సీ ఏమవుతుంది? 3 - 2 దట్ ఈక్వల్స్ టు 1. ఏ యొక్క ఎఫిషియన్సీ 1 అవుతుంది. ఓకేనా, కొంచెం ఇండైరెక్ట్గా ఇచ్చారు అంతే. ఏ ప్లస్ బి ఇద్దరి యొక్క ఎఫిషియన్సీస్. ఇప్పుడు మనం టోటల్ ఈ వర్క్ని బి యొక్క టైంతో డివైడ్ చేస్తే వచ్చే ఎఫిషియన్సీ బి ఎఫిషియన్సీ ఎలా అవుతుందో, ఈ టోటల్ టైంని ఏ ప్లస్ బి వర్క్ కంప్లీట్ చేసే టైంతో డివైడ్ చేయగా వచ్చే ఎఫిషియన్సీ ఏ ప్లస్ బి ఇద్దరిది కలిపిన ఎఫిషియన్సీ అవుతుంది. సో ఏ ప్లస్ బి ఇద్దరు ఎఫిషియన్సీస్ తెలుసు, బి ఒక్కడిదే ఎఫిషియన్సీ తెలుసు. సో ఈ ఏ ప్లస్ బి ఎఫిషియన్సీలో నుంచి బి యొక్క ఎఫిషియన్సీని సబ్స్ట్రాక్ట్ చేస్తే మనకి ఏ యొక్క ఎఫిషియన్సీ వస్తుంది. ఓకేనా, ఎఫిషియన్సీస్ ఫైండ్ అవుట్ చేసాం, టోటల్ వర్క్ ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ ప్రాబ్లం చదువుదాం. ఏ అండ్ బి వర్క్డ్ టుగెదర్ ఫర్ 4 days. ఏ అండ్ బి ఇద్దరూ కూడా 4 days వర్క్ చేశారంట. అంటే ఏ యొక్క ఎఫిషియన్సీ బి యొక్క ఎఫిషియన్సీస్ని యాడ్ చేసి 4తో మల్టిప్లై చేస్తే ఆ 4 daysలో వాళ్ళు ఎంత వర్క్ చేశారో మనకు వస్తుంది. సో 1 + 2 × 4 ప్లస్ వేర్ అపాన్ ఏ లీవ్స్. 4 days తర్వాత ఏ వెళ్ళిపోయాడు. బి కంటిన్యూస్ ఫర్ 2 days. బి మరొక 2 days వర్క్ కంటిన్యూ చేసిందంట. సో బి యొక్క ఎఫిషియన్సీ ఎంత? 2. ఎన్ని డేస్ వర్క్ చేసింది? 2 days. సో ఎఫిషియన్సీ ఇంటూ టైం ఈక్వల్స్ టు వర్క్. దీని నుంచి ఆ 2 daysలో బి ఎంత వర్క్ చేసిందో కూడా మనకు వచ్చింది. ప్లస్ అండ్ దెన్ హీ లీవ్స్ టు, బి కూడా వెళ్ళిపోయారు. సి నౌ స్టార్టెడ్ వర్కింగ్ అండ్ ఫినిషెస్ ద జాబ్. సి అప్పుడు జాయిన్ అయ్యి వర్క్ని కంప్లీట్ చేశాడు. సి యొక్క ఎఫిషియన్సీ ఎంతండి? 2 అతని ఎఫిషియన్సీతో ఎన్ని డేస్ వర్క్ కంప్లీట్ చేసి ఉంటాడు మనకి తెలియదు కాబట్టి x days అనుకుందాం. సో టోటల్ వర్క్ ఫినిష్ అయింది కదా. ఏ ప్లస్ బి ఇద్దరూ కలిపి 4 daysలో చేసి, అలానే బి ఒక్కరే 2 daysలో చేయగా రిమైనింగ్ వర్క్ మొత్తం సి కంప్లీట్ చేస్తే టోటల్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. సో టోటల్ వర్క్ ఎంత? 24. కాబట్టి దీన్ని 24కి ఈక్వల్ చేస్తాం. నెక్స్ట్ 3 × 4 = 12 ప్లస్ 2 × 2 = 4 ప్లస్ 2x = 24. సో 2x = 12 + 4 16. 24 - 16 అంటే 8. సో x = 4 days. సి ఒక్కడే ఆ రిమైనింగ్ వర్క్ని 4 daysలో కంప్లీట్ చేయగలుగుతారు. ఓకేనా అండి. ప్రాబ్లం చదువుకొని ఏమి ఇచ్చారో అవి మనం ఒక స్టెప్ లాగా, ఒక ఈక్వేషన్ లాగా రాయగలిగితే ఆ ఈక్వేషన్ని సాల్వ్ చేస్తే మనకి ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. P and Q alone can complete a work in 15 and 18 days respectively. P ఒక్కరే ఒక వర్క్ని 15 daysలో చేయగలరంట. Q ఒక్కరే ఒక వర్క్ని 18 daysలో వర్క్ చేయగలరంట. దే స్టార్టెడ్ వర్కింగ్ టుగెదర్. P లీవ్స్ ఆఫ్టర్ x days. ఇద్దరూ కలిపి వర్క్ చేస్తున్నారు. ఇద్దరూ కలిపి వర్క్ చేస్తున్నప్పుడు x days తర్వాత P అనేవాళ్ళు వెళ్ళిపోయారంట. అండ్ Q కంప్లీట్స్ ద రిమైనింగ్ వర్క్ ఇన్ 7 days. మిగిలిన వర్క్ని Q 7 daysలో కంప్లీట్ చేశారంట. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ప్రీవియస్ ప్రాబ్లమ్స్కి ఎన్ని డేస్ కలిసి వర్క్ చేశారో ఇచ్చి రిమైనింగ్ వర్క్ చేయడానికి ఎంత టైం పడుతుందో అడిగారు. ఇక్కడ ఎన్ని డేస్ కలిపి వర్క్ చేశారో ఇవ్వకుండా రిమైనింగ్ వర్క్ కంప్లీట్ చేయడానికి ఎన్ని డేస్ పడుతుందో ఇచ్చారు. ఓకేనా, మనల్ని ఎన్ని డేస్ కలిపి వర్క్ చేశారో అది ఫైండ్ అవుట్ చేయమన్నారు. అంతే, ఒకటే ప్రాబ్లం అండి, రకరకాలుగా అడుగుతారు. ప్రీవియస్ ప్రాబ్లంలోనేమో రిమైనింగ్ వర్క్ కంప్లీట్ చేయడానికి ఎన్ని డేస్ పట్టింది అని అడుగుతున్నారు. ఈ ప్రాబ్లంలో రిమైనింగ్ వర్క్ కంప్లీట్ చేయడానికి ఎన్ని డేసో వాళ్ళే ఇచ్చేసి ఇద్దరు కలిపి చేయటానికి ఎంత టైం పట్టిందో అడుగుతున్నారు. సో డిఫరెంట్గా అడుగుతారు ఒకటే ప్రాబ్లమ్ని. అందుకే మీరు కాన్సెప్ట్ అర్థం చేసుకోగలిగి ఎలా సాల్వ్ చేస్తున్నాం అనేది తెలుసుకుంటే వాళ్ళు ఎలాంటి ప్రాబ్లం ఇచ్చినా, ఎలాంటి కన్ఫ్యూజన్ క్రియేట్ చేసినా కూడా మనం కన్ఫ్యూజ్ అవ్వం. ఓకే, సాల్వ్ చేద్దాం. PQ ఇండివిజువల్గా ఇచ్చారు కాబట్టి ఈ రెండింటికి LCM ఫైండ్ అవుట్ చేద్దాం. LCM 90 అవుతుంది. సో ఫైండ్ అవుట్ చేసిన LCMఏ వర్క్ అవుతుంది. టైం ఇచ్చారు, వర్క్ తెలిసింది కాబట్టి వర్క్ని టైంతో డివైడ్ చేస్తే మనకి ఎఫిషియన్సీ వస్తుంది. 15 × 6 = 90 కాబట్టి P యొక్క ఎఫిషియన్సీ 6. 18 × 5 = 90 కాబట్టి Q యొక్క ఎఫిషియన్సీ 5. దే స్టార్టెడ్ వర్కింగ్ టుగెదర్
పీ లీవ్స్ ఆఫ్టర్ ఎక్స్ డేస్ తర్వాత వెళ్ళిపోయాడు అంటే పీ అండ్ క్యూ ఇద్దరూ కలిపి ఎక్స్ డేస్ వర్క్ చేసినట్లే కదా, ఓకేనా. వాళ్ళిద్దరూ కలిపి వర్క్ చేయటం స్టార్ట్ చేశారు 7 days తర్వాత. ఫర్ ఎగ్జాంపుల్ పీ వెళ్ళిపోయాడు అంటే ఆ 7 days కూడా పీ ప్లస్ క్యూ ఇద్దరు కలిపి వర్క్ చేసినట్లే కదా, ఓకే. ఇద్దరూ కలిపి ఎక్స్ డేస్ వర్క్ చేసినట్లు, ఓకేనా. కొంచెం ఇండైరెక్ట్గా ఇచ్చారు. దే స్టార్ట్ వర్కింగ్ టుగెదర్, ఇద్దరూ కలిపి వర్క్ చేయటం స్టార్ట్ చేశారు. పీ లీవ్స్ ఆఫ్టర్ ఎక్స్ డేస్ తర్వాత పీ వెళ్ళిపోయాడు అంటే ఆ ఎక్స్ డేస్ కూడా ఇద్దరు కలిపి వర్క్ చేసినట్లే కదా. సో పీ యొక్క ఎఫిషియన్సీ క్యూ యొక్క ఎఫిషియన్సీ రెండు యాడ్ చేసి ఎక్స్తో మల్టిప్లై చేయండి, ఓకే. అర్థమైందా పాయింట్. పీ ఎక్స్ డేస్ తర్వాత వెళ్ళిపోయాడు ఇద్దరూ కలిపి వర్క్ స్టార్ట్ చేశాక, అంటే ఇద్దరూ కలిపి ఎన్ని డేస్ వర్క్ చేసినట్లు, ఎక్స్ డేస్ వర్క్ చేసినట్లు. సో ఎక్స్తో మల్టిప్లై చేస్తే ఆ ఎక్స్ డేస్ వీళ్ళిద్దరూ ఎంత వర్క్ చేశారో మనకు వచ్చింది. ప్లస్ క్యూ కంప్లీట్స్ ద రిమైనింగ్ వర్క్ ఇన్ 7 days, మిగిలిన వర్క్ని క్యూ 7 daysలో కంప్లీట్ చేశాడంట. సో క్యూ యొక్క ఎఫిషియన్సీ ఎంతండి 5. సో 5 into 7 ఎఫిషియన్సీని మనం టైంతో మల్టిప్లై చేస్తే రిమైనింగ్ వర్క్ వచ్చింది. సో ఫస్ట్ వాళ్ళిద్దరూ కలిపి కంప్లీట్ చేసిన వర్క్ ప్లస్ రిమైనింగ్ వర్క్ దేనికి ఈక్వల్ అవుతుంది, టోటల్ వర్క్కి ఈక్వల్ అవుతుంది. దట్ ఈక్వల్స్ టు 90. 11x ప్లస్ 7 5s are 35 equals to 90. 11x equals to 90 minus 35 55 వస్తుంది. సో 11 5s are 55, x equals to 5. సో వాల్యూ ఆఫ్ ఎక్స్ వాల్యూనే కదా మనల్ని ఫైండ్ అవుట్ చేయమంది. కాబట్టి ఇద్దరూ కలిపి 5 days వర్క్ చేసినట్టు, అంటే పి 5 days తర్వాత లీవ్ అయ్యి వెళ్ళిపోయినట్లు, ఓకే. నెక్స్ట్ ప్రాబ్లం. A and B alone can complete a work in 20 and 30 days respectively. They start working together. A leaves after 3 days. సో ఏ అండ్ బి ఇద్దరు ఒక వర్క్ని ఇండివిజువల్గా 20 days 30 daysలో కంప్లీట్ చేయగలరంట. వాళ్ళిద్దరూ వర్క్ని స్టార్ట్ చేశాక ఏ 3 days తర్వాత వర్క్ని వదిలేసి వెళ్ళిపోయాడు. అండ్ బి లీవ్స్ సమ్ డేస్ బిఫోర్ కంప్లీషన్ ఆఫ్ వర్క్. బి వర్క్ కంప్లీట్ అవటం కన్నా కొన్ని డేస్ ముందే వర్క్ని వదిలేసి వెళ్ళిపోయింది. ఇఫ్ ఏ రిటర్న్స్ ఆన్ ద సేమ్ డే వెన్ బీ లీవ్స్ బీ ఏ రోజైతే వదిలేసి వెళ్ళిపోయారో అదే రోజు ఏ రిటర్న్ అయిందంట. అండ్ కంప్లీట్ ద రిమైనింగ్ వర్క్ ఇన్ 5 days, రిమైనింగ్ వర్క్ని 5 daysలో కంప్లీట్ చేసిందంట. దెన్ హౌ మెనీ డేస్ డిడ్ బీ అలోన్ వర్క్, బీ ఒక్కరే ఎన్ని డేస్ వర్క్ చేశారో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ప్రాబ్లం చదవగానే కొంచెం పెద్దగా 4-5 స్టెప్స్ ఎక్కువ ఇచ్చారు అంటే మనం రెగ్యులర్గా సాల్వ్ చేసే దానిలానే చేయగలుగుతాం. ఇంకా చెప్పాలి అంటే అంతకన్నా కొంచెం సింపుల్గానే సాల్వ్ చేయగలుగుతాం. ప్రాబ్లం పెద్దగా ఉన్నప్పుడు మనం అమ్మో ఇదేంటో 4 లైన్లు ఎక్కువ ఉంది అని భయపడతాం. చదవండి, క్లియర్గా ఇస్తారు ప్రాబ్లం, ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం. ఇప్పుడు ఇండివిజువల్గా ఇచ్చారు కదా ఏ బి వర్క్ చేసేది. సో ఏ 20 daysలో వర్క్ చేయగలిగితే బి 30 daysలో వర్క్ చేస్తారు. సో టైం ఇచ్చారు కాబట్టి ఈ రెండింటి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయండి. 60, ఈ ఎల్సిఎంఏ టోటల్ వర్క్ అవుతుంది. సో వర్క్ని టైంతో డివైడ్ చేస్తే ఎఫిషియన్సీ వస్తుంది. 60 divided by 20 అంటే 3, ఏ యొక్క ఎఫిషియన్సీ 3. 60 divided by 30 అంటే 2, బి యొక్క ఎఫిషియన్సీ 2, ఓకే. ఇవి రెండు వచ్చాక నెక్స్ట్ స్టెప్ ఏంటి, దే స్టార్ట్ వర్కింగ్ టుగెదర్ ఏ లీవ్స్ ఆఫ్టర్ 3 days. ఇద్దరూ కలిపి వర్క్ చేయటం స్టార్ట్ చేశారంట. స్టార్ట్ చేశాక 3 daysకి ఏ వెళ్ళిపోయాడు అంటే ఇద్దరూ కలిపి ఎన్ని డేస్ వర్క్ చేసినట్లు, 3 days వర్క్ చేసినట్లు. సో ఏ యొక్క ఎఫిషియన్సీ 3, బి యొక్క ఎఫిషియన్సీ 2 యాడ్ చేసి 3 daysతో మల్టిప్లై చేద్దాం. సో ఆ 3 days ఇద్దరూ కలిపి ఎంత వర్క్ చేశారో వచ్చింది. ప్లస్ బి లీవ్స్ సమ్ డేస్ బిఫోర్ కంప్లీషన్ ఆఫ్ వర్క్ కంప్లీట్ అవటం కన్నా కొన్ని డేస్ ముందే బి వదిలేసి వెళ్ళిపోయాడు. సో బి ఎన్ని డేస్ వర్క్ చేశాడు ఒక్కడో మనకు తెలియదు కాబట్టి ఎక్స్ డేస్ అనుకుందాం. బి యొక్క ఎఫిషియన్సీ ఎంత 2. సో 2 into x days ప్లస్ బి ఏ రోజైతే వెళ్ళిపోయాడో అదే రోజు ఏ వచ్చి మిగిలిన వర్క్ని 5 daysలో కంప్లీట్ చేశాడు. ఏ యొక్క ఎఫిషియన్సీ ఎంత 3 ఎఫిషియన్సీతో అతను ఎన్ని డేస్ వర్క్ చేశాడు, 5 days వర్క్ చేశాడు, ఓకే. ఫస్ట్ ఇద్దరూ కలిపి
3 days వర్క్ చేశారు. 3 days ఎంత వర్క్ చేశారో మనకు వచ్చింది. ఏ వెళ్ళిపోయాక బి కొన్ని డేస్ వర్క్ చేశాడు, అంటే వర్క్ కంప్లీట్ అవటం కన్నా కొన్ని డేస్ ముందు వెళ్ళిపోయాడు. ఆ ఎన్ని డేస్ ఒక్కడే వర్క్ చేశాడో మనకు తెలియదు కాబట్టి x డేస్ అనుకుందాం. బి యొక్క ఎఫిషియన్సీ 2 ఇంటూ ఎక్స్ 2x. సో ఇద్దరు కలిపి 3 days ఎంత వర్క్ చేశారో మనకి ఇక్కడ వచ్చింది. అలానే బి ఒక్కడే ఎంత వర్క్ చేశాడో వచ్చింది. ఆ రిమైనింగ్ వర్క్ని ఏ ఒక్కడే 5 daysలో కంప్లీట్ చేశారని ఇచ్చారు. సో 5 daysలో ఏ ఎంత వర్క్ చేయగలడు, 5 daysని ఏ యొక్క ఎఫిషియన్సీతో మల్టిప్లై చేయగా ఎంత అయితే వస్తుందో అంత వర్క్ చేయగలడు. సో టోటల్ వర్క్ వచ్చింది కదా. సో ఈ టోటల్ వర్క్ని మనం 60కి ఈక్వల్ చేద్దాం. సో సింప్లిఫై చేయండి. 3 + 2 5, 5 3s are 15 plus 2x plus 3 5s are 15 equals to 60. 2x equals to 15 plus 15 30, 60 minus 30 30. That implies x equals to 15 days. ఓకే, ఏం లేదు, బి కొన్ని డేస్ ముందు వర్క్ కంప్లీట్ అవటం కన్నా కొన్ని డేస్ ముందు వదిలేసి వెళ్ళిపోయాడు అని ఇస్తే ఆ ఒక్క స్టెప్ దగ్గర కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. ఎన్ని డేస్ ముందు వదిలేసి వెళ్ళిపోతే మనకేమండి, ఆ బి ఒక్కడే కంప్లీట్ చేసి ఎన్ని డేస్ చేశాడో మనకు తెలియదు కాబట్టి దాన్ని ఎక్స్ అనుకుందాం. రిమైనింగ్ వర్క్ని 5 daysలో కంప్లీట్ చేశారని ఇచ్చారు కాబట్టి రిమైనింగ్ వర్క్ ఎంత కంప్లీట్ చేశాడో వచ్చింది. సో టోటల్ వర్క్ కాబట్టి దాన్ని 60కి ఈక్వల్ చేస్తాం. చాలా చాలా ఈజీ ఈ ప్రాబ్లమ్స్. ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసి వచ్చిన టోటల్ వర్క్కి వాళ్ళు ఇచ్చిన అన్నింటినీ కలిపి ఒక ఈక్వేషన్ లాగా యాడ్ చేసుకొని టోటల్ వర్క్కి ఈక్వల్ చేసి ఎక్స్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయటమే. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఇంతే సింపుల్గా ఉంటాయి. 1-2 ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయండి, ఒక 10 ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయండి, మీకే చాలా ఈజీగా అర్థమైపోతాయి. నెక్స్ట్ ప్రాబ్లం. A and B can do a work in 20 days and 16 days respectively. A, B 20 daysలో 16 daysలో వర్క్ కంప్లీట్ చేయగలుగుతారంట. ఇఫ్ దే వర్క్డ్ టుగెదర్ ఫర్ 2 days దెన్ ఏ లీవ్స్. ఇద్దరు కలిపి 2 days వర్క్ చేశాక ఏ వెళ్ళిపోయాడు. ఆఫ్టర్ నెక్స్ట్ x + 0.3 days సి జాయిన్స్ బి. తర్వాత x + 0.3 daysకి సి బీతో జాయిన్ అయ్యాడు. దే వర్క్డ్ ఫర్ x - 0.7 days. వాళ్ళిద్దరూ సి అండ్ బి ఇద్దరు కలిపి x - 0.7 days వర్క్ చేశారు. నౌ ఏ కమ్స్ బ్యాక్. మళ్ళీ ఏ తిరిగి వచ్చారు. దే వర్క్డ్ ఫర్ 0.5 days. ఇప్పుడు ఏ బి సి ముగ్గురు కూడా 3 days వర్క్ చేశారు అండ్ వర్క్ ఈజ్ కంప్లీటెడ్. వర్క్ని కంప్లీట్ చేశారు. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఇఫ్ సి కెన్ డూ ద సేమ్ వర్క్ ఇన్ 32 days? ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఏం లేదు, మనల్ని కొంచెం కన్ఫ్యూజ్ చేయడానికి జనరల్గా అయితే స్టార్టింగ్లోనే ఏ బి అండ్ సి కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 20, 16 and 32 days అని ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఈ సి యొక్క వర్క్ని జస్ట్ లాస్ట్లో ఇచ్చారు అంతే. ఏమి టెన్షన్ పడాల్సిన పని లేదు. అందుకే ప్రాబ్లం ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు చదవండి, మనకి రావాల్సిన డేటా మొత్తం ఉంటుంది. ఏ ఒక వర్క్ని 20 daysలో కంప్లీట్ చేస్తే బి అదే వర్క్ని 16 daysలో కంప్లీట్ చేస్తే సి అదే వర్క్ని 32 daysలో కంప్లీట్ చేస్తారంట. సిని మనకి చివర్లో ఇచ్చారు. సో టైం తెలిసింది కాబట్టి మనకి 20కి 16కి 32కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయండి. ఎల్సిఎం 160 అవుతుంది. సో ఫైండ్ అవుట్ చేసిన ఈ ఎల్సిఎంఏ ఏమవుతుంది, వర్క్ అవుతుంది. ఎఫిషియన్సీ ఇంటూ టైం ఈక్వల్స్ టు వర్క్ కాబట్టి ఈ వర్క్ని టైంతో డివైడ్ చేస్తే మనకి ఎఫిషియన్సీ వస్తుంది. సో ఏ యొక్క ఎఫిషియన్సీ 160 divided by 28, 160 divided by 16 10s 10, 160 divided by 32 32 5s are 160 అవుతుంది. సో సి యొక్క ఎఫిషియన్సీ 5. ఓకేనా, ఇంతవరకు ఫైండ్ అవుట్ చేశారు కదా. ఇక్కడ ఏదో x + 0.3 days అని x + 0.5 days అని ఏంటో ఇలా ఇచ్చారు అని ఏమి కన్ఫ్యూజ్ అవ్వద్దు. వాళ్ళు ఏమి ఇచ్చారు, ఇచ్చిన డేస్ని మనం వర్క్ రావడానికి ఎలా అయితే ఎఫిషియన్సీతో మల్టిప్లై చేస్తామో ఇక్కడ కూడా సేమ్ ప్రొసీజర్ ఫాలో అవ్వండి, మీకు ఎక్స్ వాల్యూ వచ్చేస్తుంది. ఓకే, ఏమి ఇచ్చారు మనకి, ఇఫ్ దే వర్క్డ్ టుగెదర్ ఫర్ 2 days. ఎవరండి వాళ్ళిద్దరూ, ఏ అండ్ బి ఇద్దరూ కలిసి 2 days వర్క్ చేశారంట. వర్క్ చేశారు 2 days అంటే వీళ్ళ ఎఫిషియన్సీస్ని ఆ 2 daysతో మల్టిప్లై చేస్తే ఎఫిషియన్సీ ఇంటూ టైం ఈక్వల్స్ టు వర్క్ కాబట్టి ఆ 2 days ఏ అండ్ బి ఎంత వర్క్ చేశారో మనకు వస్తుంది. సో ఎఫిషియన్సీ ఎంత, ఏది 8, బి యొక్క ఎఫిషియన్సీ 10 ఇంటూ 2 days వర్క్ చేశారు ప్లస్ దెన్ ఏ లీవ్స్. 2 days వర్క్ చేశాక ఏ వెళ్ళిపోయాడు. ఆఫ్టర్ నెక్స్ట్ x + 0.3 days సి జాయిన్స్ బి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ జాగ్రత్తగా చదవండి.
ఏ వెళ్ళిపోయాక x+0.3 డేస్ తర్వాత సి వచ్చి బితో జాయిన్ అయ్యాడు. అంటే ఈ x+0.3 డేస్ వర్క్ని ఎవరు చేసినట్లు? బి ఒక్కళ్ళే చేసినట్లు కదా. క్లియర్ అయిందా? ఏ ప్లస్ బి ఇద్దరూ కలిపి 2 డేస్ వర్క్ చేశారు. తర్వాత ఏ వెళ్ళిపోయాడు. ఏ వెళ్ళిపోయిన తర్వాత x+0.3 డేస్ తర్వాత సి వచ్చి బితో జాయిన్ అయ్యాడు. అంటే ఆ x+0.3 డేస్ బి ఒక్కళ్ళే వర్క్ చేసినట్లు. కాబట్టి x+0.3 డేస్ ఇంటూ బి యొక్క ఎఫిషియన్సీ ఎంతండి? 10. సో 10తో మల్టిప్లై చేస్తే బి ఆ x+0.3 డేస్ ఎంత వర్క్ చేసిందో వచ్చింది. సి జాయిన్ అయిన తర్వాత అండ్ దే వర్క్ ఫర్ x-0.7 డేస్. సి అండ్ బి ఇద్దరూ కలిపి x-0.7 డేస్ వర్క్ చేశారంట. కాబట్టి ఈ డేస్ని ఇద్దరి యొక్క ఎఫిషియన్సీతో మల్టిప్లై చేయాలి. బి యొక్క ఎఫిషియన్సీ ఎంత? 10. సి యొక్క ఎఫిషియన్సీ 5 ఇంటూ x-0.7 ప్లస్ నౌ ఏ కమ్స్ బ్యాక్. ఈ స్టేజ్లో వర్క్ ఉండగా ఏ తిరిగి వచ్చాడు. దే వర్క్ ఫర్ x+0.5 డేస్. ఏ తిరిగి వచ్చాక అప్పటికే బి ప్లస్ సి ఇద్దరు కలిపి చేస్తున్నారు కాబట్టి ఏ కూడా బ్యాక్ వచ్చాడు అంటే ముగ్గురు కలిపి వర్క్ చేస్తున్నారు. ముగ్గురు కలిపి x+0.5 డేస్ వర్క్ చేశారు. అంటే ముగ్గురు యొక్క ఎఫిషియన్సీస్ని యాడ్ చేయాలి కదా. సో 8 + 10 + 5 ఇంటూ ఎన్ని డేస్? x+0.5 డేస్. ఇక్కడ రాస్తాను చూడండి. ఇంటూ x+0.5 డేస్. ఓకే. ఏ ప్లస్ బి ఇద్దరూ కలిపి 2 డేస్ వర్క్ చేశారు. ఏ వెళ్ళిపోయాక x+0.3 డేస్ తర్వాత సి వచ్చాడు కాబట్టి ఈ x+0.3 డేస్ బి ఒక్కడే వర్క్ చేస్తాడు కాబట్టి ఈ డేస్ని బి యొక్క ఎఫిషియన్సీతో మల్టిప్లై చేసాం. బి వచ్చి జాయిన్ అయ్యాక బి అండ్ సి ఇద్దరు కలిపి x-0.7 డేస్ వర్క్ చేశారు కాబట్టి బి అండ్ సి యొక్క ఎఫిషియన్సీస్ని యాడ్ చేసి x-0.7 డేస్తో మల్టిప్లై చేసాము. ఆ తర్వాత ఏ కూడా వచ్చి జాయిన్ అయ్యాడు కాబట్టి ముగ్గురు కలిపి x+0.5 డేస్ వర్క్ చేశారు కాబట్టి ముగ్గురు యొక్క ఎఫిషియన్సీస్ని x+0.5తో మల్టిప్లై చేసాం అండ్ వర్క్ ఈజ్ కంప్లీటెడ్. వర్క్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి దీనిని మనం దేంతో ఈక్వల్ చేయొచ్చు? టోటల్ వర్క్తో ఈక్వల్ చేయొచ్చు. ఈక్వల్స్ టు 160. సో సింప్లిఫై చేయండి. 8 + 10 18. 18 2s are 36 ప్లస్ 10x + 3 ప్లస్ 10 + 5 15. సో 15x మైనస్ 15 7s are 105 కాబట్టి 10.5 ప్లస్ 8 + 10 + 15 యాడ్ చేస్తే 23 అవుతుంది కాబట్టి 23x ప్లస్ 23 × 0.5 అంటే 11.5 ఈక్వల్స్ టు 160. మీరు మొత్తం యాడ్ చేసినట్లయితే 48x + 40 ఈక్వల్స్ టు 160 అవుతుంది. 48x ఈక్వల్స్ టు 120. x ఈక్వల్స్ టు 120/48 దట్ ఈక్వల్స్ టు 2.5 డేస్. సో ఇఫ్ సి కెన్ డూ ద వర్క్ ఇన్ 32 డేస్. మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు? వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు. వచ్చింది కదా ఎక్స్ వాల్యూ. ఓకేనా? ఏదైనా వర్క్లో లీవ్ అయ్యారు లేదా మళ్ళీ వచ్చి జాయిన్ అయ్యారు అనే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఇదే మోడల్లో సాల్వ్ చేయటమేనండి. ఇంక అసలు ఎలాంటి మోడలు మీరు యూజ్ చేయొద్దనే నేను చెప్తాను. సో ఫస్ట్ పార్ట్ నుంచి ఫాలో అవుతున్న వాళ్ళకైతే ఈ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయటం, ఎఫిషియన్సీస్ ఫైండ్ అవుట్ చేయటం అనేది వచ్చేసింది కదా. బేసిక్స్ నుంచి మనం డిస్కస్ చేసుకున్నాం. జస్ట్ దాన్ని యూజ్ చేసి ఇలా ఫైండ్ అవుట్ చేయటమే. మీరు ఏం చేయాల్సిన పని లేదు. ఎక్కువ స్టెప్స్ అయితే ఏమీ లేదు. ఈ లైన్ రాసుకోవటమే. ఈ లైన్ రాసుకున్నాక మీరు చేసేది ఏంటి? జస్ట్ ఎడిషన్స్, మల్టిప్లికేషన్స్, సబ్స్ట్రాక్షన్స్. యాడ్ చేయటం, మల్టిప్లై చేయటం, సబ్స్ట్రాక్ట్ చేయటం. మనం ఒక ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి. సో మీకు టేబుల్స్, ఎడిషన్స్, మల్టిప్లికేషన్స్ ఎంత ఫాస్ట్గా చేయగలుగుతారో అది ఇంకా మీ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఈ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసి ఈ లైన్ రావడానికి ప్రాబ్లం చదివి నేనైతే ఒక 40 సెకండ్స్, మ్యాక్సిమం 40 సెకండ్స్. మీరు మొత్తం సింప్లిఫై చేయడానికి 1 మినిట్ కూడా పట్టదు. ప్రాక్టీస్ చేయడం ద్వారా మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి. రిపీటెడ్గా అవే డేస్ 20, 16, 32 ఇలాంటి డేసే ఇస్తారు కాబట్టి 20, 30 అంటే ఎల్సిఎం, 60 అని కొన్ని ఎల్సిఎంలు మీకు గుర్తుండిపోతాయి ప్రాక్టీస్ చేయడం ద్వారా. సో ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసే దగ్గర కూడా మీకు టైం ఎక్కువ పట్టదు. ఎక్కువ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ ఏంటంటే
ఇలానే డిఫరెంట్గా ఎఫిషియన్సీస్ను ఏ ఎఫిషియన్సీ తగ్గినట్లయితే ఎన్ని డేస్ పడుతుంది, లేదా ఇద్దరి ఎఫిషియన్సీస్ రేషియోస్ ఇచ్చి ఒకళ్ళు లీవ్ చేసి ఒకళ్ళు జాయిన్ అయితే ఫైండ్ అవుట్ చేయటం, లేదా ఫ్రాక్షన్ ఒక పార్ట్ వర్క్లో 1/7 పార్ట్ కంప్లీట్ చేశారు 3/4 పార్ట్ కంప్లీట్ చేశారని ఇవ్వటం. అలాంటి ప్రాబ్లమ్స్ ఈ లెఫ్ట్ ఆర్ జాయిన్ మెథడ్లో ఇచ్చినప్పుడు ఎలా చేయాలో చెప్తాను. అవి ఇంకొక నెక్స్ట్ పార్ట్లో అలాంటి మోడల్స్ చెప్తాను. సో ఈ టైమ్ అండ్ వర్క్ మొత్తం వీటి చుట్టూనే, ఈ ప్రాబ్లమ్స్ చుట్టూనే తిరుగుతుంది. ఇంకొకటి ఎండిహెచ్ కాన్సెప్ట్, మ్యాన్ డేస్, అవర్స్, అలానే వాళ్ళ రెవెన్యూ, వేజెస్ మీద. సో ఆ మోడల్ అంతే ఉంటాయండి. 2-3 మోడల్సే, కాకపోతే వాటిని తిప్పి అడుగుతూ ఉంటారు, అటు చేసి ఇటు చేసి అటు. సో అవన్నీ డిస్కస్ చేసుకుందాం. టైమ్ అండ్ వర్క్ అనేది చాలా ఈజీ కాన్సెప్ట్ టైమ్ అండ్ డిస్టెన్స్తో పోల్చుకుంటే. కానీ ఆ చిన్న ఎఫిషియన్సీ ఇంటూ టైమ్ ఈక్వల్స్ టు వర్క్ అనే ఈ లాజిక్ అర్థం చేసుకుంటే మీరు ఎలాంటి ప్రాబ్లం అయినా సాల్వ్ చేయగలుగుతారు. చాలామంది టైమ్ అండ్ డిస్టెన్స్ చాలా ఈజీ, టైమ్ అండ్ వర్క్ మా వల్ల కాదు అనుకుంటారు. కానీ టైమ్ అండ్ డిస్టెన్స్ కన్నా కూడా టైమ్ అండ్ వర్క్ చాలా ఈజీగా ఉంటుంది. ప్రాక్టీస్ చేయండి, ఓకేనా? సో నేను మ్యాక్సిమం త్వరగా కంప్లీట్ చేయడానికే చూస్తానండి. సో ఈరోజు ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను కదా, సండే. ఈరోజు నైట్లోపు నేను ఇంకో వీడియో కూడా పోస్ట్ చేస్తాను, చూడండి, ఓకేనా? ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. సో నేను ఎప్పుడైతే కొత్త వీడియోస్ అప్లోడ్ చేస్తానో మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలానే ఈరోజు డిస్కస్ చేసిన ఈ ప్రాబ్లమ్స్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. మీ డౌట్స్ అనేవి నేను క్లారిఫై చేస్తాను, ఓకేనా అండి? వీడియో మీకు నచ్చింది, యూస్ఫుల్గా ఉంది అనుకుంటే డెఫినెట్గా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, ఎక్కువ మందికి యూస్ఫుల్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.